అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరంలో మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. అయితే మనలో చాలామందికి పండుగల తేదీల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి? ఆ రోజున ఏ నియమాలు పాటించాలి? ఈ పండుగ రోజుల్లో బొమ్మల కొలువు ఎలా పెట్టాలి? పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి? అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు ఎలా పెట్టాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ 2026వ సంవత్సరంలో జనవరి 14వ తేదీన భోగి పండుగ జరుపుకోవాలి. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ, అలాగే జనవరి 16వ తేదీన కనుమ పండుగను జరుపుకోవాలి. సంక్రాంతి పండుగ విశేషాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మన హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి. కానీ ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా 13 మాసాలు ఏర్పడ్డాయి. ఈ 2026వ సంవత్సరంలో పురుషోత్తమ మాసం ఏర్పడుతుంది. ఈ పురుషోత్తమ మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పురుషోత్తమ మాసం ఉంటుంది. అయితే మన పురాణాల ప్రకారం ఈ పురుషోత్తమ మాసం మహిమ గురించి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును అడిగినప్పుడు, ఈ పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, పూజలు, దానాలు వంటివి ఆచరిస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ దూరమవుతాయి అని స్వయంగా ఆ మహావిష్ణువు వరమిచ్చాడట. అయితే ఈ పురుషోత్తమ మాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. ఇక ఈ 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగల విశేషాల గురించి తెలుసుకుందాం. జనవరి 14వ తేదీన భోగి పండుగ వచ్చింది. మనలో చాలామంది ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు భోగి మంట వేసుకుంటే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది. అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులను వేయకండి. దీనివల్ల భోగి మంటల పవిత్రత నశిస్తుంది. భోగి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలు వేయండి. ఇలా చేయడం వలన మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి. భోగి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని సున్నం పిండితో స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు కలిపిన బెల్లం తినాలి. అలాగే బియ్యం, పెసరపప్పుతో పులగం తయారు చేసి తినాలి. అలాగే ఈ భోగి పండుగ నాడు చిక్కుడుగాయ కూర తినాలని నియమం ఉంది. ఈ భోగి పండుగ నాడు 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తే నరదిష్టి బాధలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందట. రేగుపళ్ళు, చిల్లర నాణాలు, చెరుకు గడ ముక్కలు, అక్షింతలు, శనగలు, పూల రెక్కలు ఇవన్నీ కలిపి పిల్లల తలపై భోగి పళ్ళుగా పోయాలి. ఇక జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది. ఇది అత్యంత పవిత్రమైన పండుగ. ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. అయితే ఈ రోజున నదీ స్నానాలు చేయలేని వారు ఉదయం సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి. ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందట. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీకు, మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరి ఇంట్లో పొంగలి వండుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతోనే పొంగలి తయారు చేయాలి. అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయని దానం చేస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. అలాగే సంక్రాంతి పండుగ వేళ చనిపోయిన మీ పెద్దలకు తర్పణాలు వదిలితే చాలా మంచిది. సంక్రాంతి రోజున పూర్వీకులకు తర్పణాలు వదిలితే మీ వంశంలో పితృదోషాలు లేకుండా
ఆడపిల్లలకు వైధవ్యం రాకుండా మీ 7 తరాల కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి. ఇక జనవరి 16వ తేదీన కనుమ పండుగ వచ్చింది. ఈ రోజున పశువులను విశేషంగా పూజించాలి. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. కనుక అలాగే కనుమ రోజున కాకి కూడా కదలదంటారు. కాబట్టి ఈ కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ కనుమ నాడు తప్పనిసరిగా గారెలు తినాలి. ఈరోజు మినప గారెలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కనుమ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల మధ్యలో పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో 12 గంటల నుండి 12:50 మధ్యలో పెద్దలను పూజించవచ్చు. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ ఇంటి దక్షిణ దిశలో చనిపోయిన మీ పెద్దల ఫోటోను పెట్టి వారి ఫోటో ముందు కొత్త బట్టలు పెట్టండి. అలాగే మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి. వారికి నైవేద్యంగా సమర్పించండి. మీ పితృదేవతలను తలుచుకుంటూ వారికి నమస్కారం చేసుకొని కుటుంబం అంతా కలిసి సాంబ్రాణి పొగ వేయండి. ఇలా మీ పెద్దలకు పూజ చేసి వారికి నివేదించిన ఆహారంలో కొంత భాగం తీసి మీ ఇంటి బయట కాకులకు ఆహారంగా వేయండి. కాకి వచ్చే ఆహారాన్ని తింటే మీ పితృదేవతలు తృప్తి చెందారని అర్థం. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు కొన్ని పరిహారాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు ఈ భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ పండుగ 3 రోజులు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. కెరియర్ పరంగా త్వరగా సెటిల్ అవ్వాలంటే ఈ సంక్రాంతి పండుగ వేళ ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు కొన్ని అక్షింతలు కూడా వేసి సూర్యభగవానుడికి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. సూర్యదేవుని అనుగ్రహంతో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతో చక్కెర పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని 5గురికి పంచిపెట్టండి. ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇక మనలో చాలామందికి బొమ్మల కొలువు పెట్టాలని కోరిక ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగ వేళ మీ ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో తప్పనిసరిగా బొమ్మల కొలువు నిర్వహించాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మల కొలువు పెడితే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేసేవారికి త్వరగా వివాహం కుదురుతుంది. అయితే బొమ్మల కొలువు ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పు గోడకు చెక్కతో 3 లేదా 5 మెట్లు ఏర్పాటు చేసుకోండి. ఈ మెట్ల పైన తెల్లటి వస్త్రాన్ని పరిచి మొదటి మెట్టు పైన దేవుని విగ్రహాలు పెట్టుకోండి. ఇక మిగతా మెట్ల పైన జంతువుల బొమ్మలు, పెళ్లి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలను పెట్టి ఒక కలశం ఏర్పాటు చేసి పూజ చేసుకోండి. ఇలా ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు ఇంట్లో బొమ్మల కొలువు నిర్వహిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.